సండే స్పెషల్ మా ఇంట్లో చికెన్ బిర్యానీ. ఎప్పుడూ చేసుకోము. ఎప్పుడన్నా ఒకసారి చేసుకుంటాము. ఎప్పుడైనా తినాలనిపిస్తే బయట నుంచే తెచ్చుకుంటాము. ఇది నేను చేయడం థర్డ్ టైము. ఎలా చేశాను ఏంటో వీడియో కూడా షూట్ చేశాను. ఎందుకంటే మీతో షేర్ చేసుకుందాం అనేసి. కొత్త వాళ్ళు ట్రై చేసేది ఉంటే ఈ వీడియో బాగా యూజ్ అవుద్ది. ఇంట్లో ఉన్న వాటితోటే సింపుల్గా చేశాను. చాలా బాగుంది టేస్ట్ మాత్రం. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఎలా చేశానో ఏంటో మీకు కూడా తెలిసిపోతుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫస్ట్ టైం నా ఛానల్ కొత్తగా చూసేదంటే ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ నేను 1/2 kg వరకు తీసుకున్నాను. నార్మల్గా బిర్యానీ కోసం అని తీసుకోలేదు. అందుకే ఇలా చిన్న చిన్న పీసెస్గానే ఉన్నాయి. బిర్యానీకి అయితే పెద్ద పీసెస్ అయితే బాగుంటాయి. ఫస్ట్ మంచిగా వాష్ చేసుకొని సాల్ట్, నిమ్మకాయ కూడా యాడ్ చేసి మంచిగా వాష్ చేసుకున్నాను. నీచు వాసన అనేది రాదు. ఫస్ట్ 1/2 స్పూన్ వరకు పసుపు వేసుకున్నాను. రుచికి సరిపడా మనం తీసుకున్న చికెన్కి రుచికి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నాను. ఇక్కడ మా పాప నేనే వేస్తా అనేసి అల్లరి చేస్తుంది. ఇంక అందుకే తనతో వేయించాను. నెక్స్ట్ కారం కూడా యాడ్ చేశాను. మనం తీసుకున్న చికెన్కి మనం ఎంత స్పైస్ కావాలో అంత కారము, సాల్ట్ యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ధనియాల పొడి కూడా యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1.5 స్పూన్ వరకు యాడ్ చేసుకున్నాను. ఇది ఇంట్లో మిక్సీ పట్టిన అల్లం వెల్లుల్లి పేస్టే. నెక్స్ట్ 1/2 స్పూన్ వరకు జీలకర్ర కూడా యాడ్ చేసుకున్నాను. ఒక 2 పచ్చిమిర్చి కూడా కట్ చేసి వేసుకోవాలి. నెక్స్ట్ బిర్యానీ ఆకు, బిర్యానీ స్పైసెస్ అన్నీ వేసుకోవాలి. నా దగ్గర ఉన్నంత వరకు నేను వేసుకున్నాను. స్టార్ పువ్వు, ఇలాచి, లవంగ, పట్ట, సాజీరా, ఇంకేవో ఉన్నాయి. వాటి పేర్లు నాకు సరిగా తెలియదు. నా దగ్గర ఉన్నంత వరకు నేను వేసుకున్నాను. స్పైసెస్ అన్నీ వేసుకున్నాను. నెక్స్ట్ కొంచెం కొత్తిమీర, పుదీనా ఇవి కూడా యాడ్ చేసేసుకోవాలి. సింపుల్గా నేను ఎప్పుడు ఎలా చేస్తానో అలానే చేశాను. ఇంతకుముందు 2 టైమ్స్ చేశాను. ఇది థర్డ్ టైము. నెక్స్ట్ బిర్యానీ మసాలా కూడా యాడ్ చేసుకున్నాను. ఇది నేను బయట నుంచి కొన్నదే. ఒక లెమన్ కూడా పిండుకున్నాను. కొంచెం కసూరి మేతిని కూడా ఇలా చేతితోటి నలిపి వేసుకున్నాను. కొంచెం పెరుగు కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా పెరుగుతోటే గ్రేవీ లాగా వస్తుంది. ఆయిల్ కూడా యాడ్ చేసుకోవాలి. ఈ ఆయిల్లో నేను ఫ్రైడ్ ఆనియన్స్ చేశాను. అదే ఆయిల్ని ఇందులో వేసేసాను. మంచిగా మొత్తం మసాలాలన్నీ ఆ ముక్కకి పట్టేలాగా మంచిగా మిక్స్ చేసుకోవాలి. మొత్తం కలిపేసుకొని ఫ్రైడ్ ఆనియన్స్ కూడా యాడ్ చేసేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. అవసరమైతే కొంచెం టేస్ట్ చూసి మనకి కావాలనుకుంటే సాల్ట్, కారము ఏమైనా తక్కువ అనిపిస్తే యాడ్ చేసుకోవచ్చు టేస్ట్ చూసి. ఇలా మొత్తం కలిపేసి నేను ఒక 2 అవర్స్ 3 అవర్స్ వరకు పక్కన పెట్టేశాను. మధ్యాహ్నం కలిపాను. ఈవినింగ్ వరకు ప్రిపేర్ చేద్దామనేసి ఆఫ్టర్నూన్ కలిపి పెట్టేసుకున్నాను. ఇలా కలిపేసి ఫ్రిడ్జ్లో కూడా పెట్టచ్చు. నేను బయటనే నార్మల్గానే పెట్టేశాను. ఇప్పుడు నెక్స్ట్ ఈవినింగ్ స్టార్ట్ చేశాను. నేను 6:30 ఆ టైంలో స్టార్ట్ చేశాను కర్రీ. ఆఫ్టర్నూన్ 1కి అలా కలిపి పెట్టేసుకున్నాను. స్టవ్ మీద పెట్టేసుకొని సిమ్లో పెట్టేసుకొని మంచిగా ఉడకనిచ్చుకోవాలి. రైస్ని నేను 2 గ్లాసెస్ తీసుకున్నాను. 1/2 అవర్ ముందే నానబెట్టుకోవాలి. బిర్యానీ స్పైసెస్ కూడా తీసుకోవాలి. సాజీరా, లవంగ, ఇలాచి, పట్ట, బిర్యానీ ఆకు, స్టార్ పువ్వు ఇవన్నీ తీసేసుకొని ఒక బౌల్లో వాటర్ పోసేసుకొని ఆ వాటర్లో ఇవన్నీ స్పైసెస్ అన్నీ వేసేసుకోవాలి. కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం నెయ్యి, కొంచెం ఆయిల్ ఇవన్నీ యాడ్ చేసేసుకోవాలి. సాల్ట్ కూడా రుచికి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసేసుకోవాలి. ఇంకా బిర్యానీ మసాలా కూడా యాడ్ చేసుకోవాలి. ఇక్కడ బిర్యానీ మసాలా యాడ్ చేసుకోకపోయినా పర్లేదు. ఎందుకంటే మనము బిర్యానీ ప్రిపేర్ చేసేటప్పుడు రైస్ వేసాక పైన కూడా వేయచ్చు బిర్యానీ మసాలా. అవసరమైతే అక్కడైనా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ యాడ్ చేసుకోకపోయినా పర్లేదు. ఇది వాటర్ కొంచెం మరుగుతుండగానే మనం నానబెట్టుకున్న రైస్ని వేసేసుకోవాలి. కర్రీని కూడా మధ్య మధ్యలో చూస్తూ ఉండాలి, కలుపుతూ ఉండాలి అడుగంటకుండా. నేను ఇక్కడ ఒక మిస్టేక్ చేశాను. అది ఏంటంటే రైస్ని నేను కొంచెం పెద్ద బౌల్లోనే ఉడకనిచ్చుకోవాల్సింది. అది చిన్నగా అయిపోయింది. నేను అక్కడ మళ్ళీ గిన్నె మార్చడం జరిగింది.
ఇప్పుడు ఇట్లా మరుగుతుండగానే రైస్ కూడా యాడ్ చేసేసుకోవాలి. రైస్ని ఒక 75% 80% వరకు ఉడకనివ్వాలి. ఇప్పుడు కర్రీ కూడా కొంచెం ఉడికిందో లేదో కూడా చూసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని, రైస్ కూడా ఉడికింది ఒక 75% 85% ఉడికినాక స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ కర్రీలో మనం రైస్ వాటర్ లేకుండా మొత్తం కర్రీ మీద ఇట్లా మొత్తం స్ప్రెడ్ చేసేసుకోవాలి. టేస్ట్ మాత్రం మంచిగా ఉంది, బాగానే ఉంది, పర్లేదు. నెక్స్ట్ ఈ రైస్ మీద కొంచెం కొత్తిమీర, పుదీనా, నేను కలర్ నా దగ్గర లేదు, ఫుడ్ కలర్. నేను అన్నం గంజిలోనే కొంచెం పసుపు యాడ్ చేసి అదే వాటర్ని ఇలా స్ప్రెడ్ చేసేసుకున్నాను. బిర్యానీ మసాలా కూడా వేసుకోవాలి. ఇక్కడ ఎవరెస్ట్ బిర్యానీ మసాలా తీసుకున్నాను నేను. అది కూడా కొంచెం హాఫ్ స్పూన్ వరకు ఇలా పైన చల్లేసుకోవాలి. ఫ్రైడ్ ఆనియన్స్ కూడా పైన వేసేసుకోవాలి. నేను చేయడం ఇది థర్డ్ టైం, కానీ పర్లేదు, నా దగ్గర ఉన్న వాటితోనే చేసేసాను. నెయ్యి కూడా వేసేసుకోవాలి. నెయ్యి కూడా ఇంట్లోనే నేను ప్రిపేర్ చేసిందే. ఇంకా లెమన్ కూడా ఒక హాఫ్ లెమన్ వరకు పిండేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద పెట్టేసుకొని మూత పెట్టేసి ఆవిరి బయటికి పోనీయకుండా మూత మీద ఒక బరువు లాంటిది పెట్టేసుకోవాలి. నేను ఇక్కడ వాటర్ది గిన్నె పెట్టేశాను. 20 to 15 మినిట్స్ పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇంతే అండి, సింపుల్. పర్లేదు, టేస్ట్ మాత్రం బాగుంది. మరి బయట కొనే టేస్ట్ కాకుండా నార్మల్గా ఉంది. ఇలా కొత్తగా చేసుకునే వాళ్ళు ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు, రాని వాళ్ళు. ఇంతే అండి మా నైట్ డిన్నర్, సండే నైట్ డిన్నర్. బిర్యానీ ఇంకా చికెన్ కర్రీ కూడా ప్రిపేర్ చేశాను. మార్నింగే చేశాను చికెన్ కర్రీ. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్త వాళ్ళు చూసేది ఉంటే ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.